హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. వితిన్ 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా కాకరకాయలని తీసుకున్నాను. ఫ్రైకి ఎప్పుడైనా సరే కాకరకాయలు ఇలాగ బాగా ఫ్రెష్గా ఉన్నవే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. దీని పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ రౌండ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా రాళ్ళుప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ రాళ్ళుప్పు వేయటం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గుతుంది. ఇలాగ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా మునిగేలాగా నిండా నీళ్లు పోసి దీన్నైతే బాగా ఇలాగ వాష్ చేసుకోవాలి. సో ఈ పీసెస్లో ఉన్న చేదు అంతా ఇలాగ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలాగ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి మనం వాష్ చేసుకున్న కాకరకాయల్ని ఆయిల్లోకి వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఈ కాకరకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కాకరకాయ అయితే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మరి పూర్తిగా మాడగొట్టాల్సిన అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. సో ఈలోపు నేను ఇక్కడ కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లోకి కొంచెం పచ్చి కొబ్బరిని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని పప్పులు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్స్ దాకా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. అలాగే కాకరకాయ కూడా కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా పౌడర్ని అయితే ఈ కాకరకాయలోకి వేసుకొని ప్రతి ఒక్క పీస్కి ఈ మసాలా బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఈ మసాలా కలిపేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే కాకరకాయలు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. నేను ఇక్కడ మొత్తం బాగా కలుపుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అంతే, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్ లోపు చేసుకోవచ్చు. ఈ కాకరకాయ ఫ్రై మీకు అన్నం పప్పులోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్